వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. ఈరోజు మనతో బాల్కొండ ఫోర్ట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అందే వెంకటగిరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అందే వెంకటగిరి గారు, చెప్పండి. బాల్కొండ మండల్లో మీ గురించి తెలియని వాళ్ళు లేరు. అవును. దాదాపు అందరికీ మీకు తెలుసు, అందరూ మీకు తెలుసు, మీరు అందరికీ తెలుసు. అవును. మీరు సేవ చేద్దామని చెప్పేసి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అడుగేశారు. అవును. మీరు అనుకుంటే రాజకీయాల వైపు కూడా వెళ్ళొచ్చు. అవును. ఎందుకు ఈ వైపు రావాల్సి వచ్చింది? ఇవేపు అంటే రాజకీయంలో అంటేనేమో కొంచెం స్వార్థంతో కూడిన పని కాబట్టి అది నాకు ఎందుకో నచ్చలేదు. ఈ వైపు ఎందుకు వచ్చినా అంటే ఇది ఏది చేసినా మనమే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయవలసిన పని. ఎవరు మనకు ఒక రూపాయి ఇయ్యరు. అంటే మనకు సేవాభావం అంటే మనం మంచి పనులు చేయాలనుకున్నప్పుడు డబ్బు మనమే పెట్టుకోవాలి కాబట్టి అక్కడ స్వార్థం లేదు. నేను ఏదైనా సేవ చేయాలా పేద ప్రజలకు అనుకున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. కాబట్టి మన సొంతం ఏదైతే మనం కార్యక్రమాలు చేపడుతున్నామో దానికి మనమే బాధ్యులం కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మంచి పేరు సంపాదించుకోవాలని కూడా నేను కూడా నా పేరు కూడా కావచ్చు. సేవ చేయాలంటే డబ్బే కావాలని మీరు అంటున్నారు. దానికి లయన్స్ క్లబ్ అవసరం లేదు. ఓకే, మీరు బయట ఉండి కూడా చేయొచ్చు. కరెక్ట్. పర్టికులర్గా లయన్స్ క్లబ్లోకి రావడానికి కారణం ఏంటి? అంటే అక్కడ చూసిన సేవాభావం నాకు బాగా నచ్చింది. అంటే అందులో కూడా మంచి మంచి కోటీశ్వర్లు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకు సేవ చేయాలనే తత్వం. మీరు అన్నది ఒక్కటి పాయింట్ కరెక్టే. డబ్బు లేకున్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. సపోజ్ మన ఇంట్లో బర్త్డే చేసుకుంటాం. ఓకే, బర్త్డే చేసుకుంటే మినిమం ఏం లేకున్నా ఒక 2000 3000 ఖర్చు పెట్టుకుంటాం. మన సొంతం చిన్నగా చేసుకుందాం. అవును. అదే మన బర్త్డే మన ఇంట్లో జరుపుకునే బదులు ఒక పేదవాడి, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో రోడ్డు మీద వాళ్ళ బర్త్డేనే జరిపించి వాళ్ళకే భోజనాలు పెడితే అదే ఖర్చు 3000లో పేదవారికి భోజనాలు పెట్టేసేయాలి. అక్కడనే వాళ్ళతోనే జరుపుకొని అని నా ఉద్దేశం. అట్లా జరుపుకుంటారు లయన్స్ క్లబ్లో. అదొకటి నచ్చింది. రెండవది ఏం నచ్చిందంటే ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు చెట్లు నాటడం కానీ, అదేవిధంగా మన అనాథ పిల్లల్ని ప్రతిసారి కలుస్తారు, ప్రతిసారి భోజనాలు అరేంజ్ చేస్తారు. అక్కడ నుంచి ఫండ్ అంటే ఎవరో కోటీశ్వర్లు ఇప్పుడు నా బర్త్డే ఉంటే నేను ఇస్తా, అట్లా ఎవ్వరు అక్కడ నుంచి ఏదో ఫండ్ రాదు. ఫండ్ వచ్చినా కూడా చిన్న చిన్న పుస్తకాలు వంచడం. ఓకే, రైట్. ఇదంతా బానే ఉంది. మీరు మీ సొంతగా డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. అసలు ఈ అందే వెంకటగిరి ఎవరు? అసలు ఆయన ప్రస్థానం ఏంటి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన లైఫ్ ఏంటి? నా లైఫ్ అంటే నేను చిన్నతనం నుంచి కష్టపడి వచ్చిన. నా బ్యాక్గ్రౌండ్ అంటే సాధారణంగా బాల్కొండ ప్రజలందరికీ తెలుసు. నేను రెంట్కు ఒక 20 సంవత్సరాలు రెంట్కుండి అనుభవించిన ఇక్కడే పేద పరిస్థితి బాల్కొండలనే. మా నాన్న డాక్టర్ ఉండే, ఆర్ఎంపీ డాక్టర్. పేరు రాములు. బాల్కొండలో ట్రీట్మెంట్ చేస్తుండే. ఓకే, డాక్టరే అతను, ఆయుర్వేదిక్ డాక్టర్. కానీ డాక్టర్ చాలా ఫేమస్ డాక్టర్ ఉండే ఆ జమాన్లో. మేము చిన్న ఉన్నప్పుడు అమ్మ ఇంట్లో బిడీలు చేస్తుండే. మీరు ఎంతమంది? మేము ఇద్దరం అన్నదమ్ములము. మీరు? నేను, మా తమ్ముడు, అక్క ఉంది. అక్క పెద్దది. ముగ్గురం మొత్తం మా కుటుంబం. అయితే మా నాన్న కష్టపడి తిరిగి ఏదో 100నో 50 సంపాదించి మమ్మల్ని చదివించింది. మా తమ్ముడు కూడా, మా తమ్ముడు స్థానంలో మా తమ్ముడు ఉన్నాడు, బాగానే ఉన్నాడు. నా స్థానంలో నేను బాగున్నా. అంటే వాళ్ళ పుణ్యమో మరేమో. అప్పుడు మా నాన్న ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేసిన రోజులు ఉన్నాయి. మరి నేను అనుడు కాదు, ప్రజలకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఎక్కడి పుణ్యం అని నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఇట్లనే ఉందామా మనం, ఈ జీవితం ఇంతేనా అంటే నాకు మా ఫ్రెండ్, మాకు ఒక క్లోజ్ ఫ్రెండ్, ఆయన పేరు చెప్పచ్చో చెప్పరాదు అని, అతను నాకు హెల్ప్ చేసిండు. అప్పుడు మీ వయసు ఎంత? మా వయసు అంటే నేను ఇంటర్ చేయలేను. ఇంటర్ డిస్కంటిన్యూ, 10th పాస్ అయినా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎంతకాలం ఇంతే ఉండాలా అని ఆలోచన. నా కొడుకు ఆల్రెడీ ప్రెగ్నెంట్, మా భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ ఆలోచన వచ్చింది. చిన్న వయసులో పెళ్లి. రేకుల కింద ఉన్నాము, రెంట్కు చాలా కష్టాలు అనుభవించినాము. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఏదో ఒకటి సాధించాలా అనే ఉద్దేశంతో ఇక ఫారిన్ కంట్రీకి వెళ్దామా, మరి గల్ఫ్ వెళ్దామా అనే ఆలోచన వస్తే అతను ఒక ఐడియా ఇచ్చింది, మా క్లోజ్ ఫ్రెండ్. అతను అందరికీ కొన్ని ఎక్కువ డబ్బులు తీసుకుంటే నాకు తక్కువ తీసుకొని పరిస్థితి బాగాలేదని చెప్పేసి తోలేసిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా స్టార్. అంటే మీకు అప్పటికి ఇక్కడ ఉండి చదువుకోవాలి, చదువుకొని జాబ్ చేయాలి ఉండే, కానీ డబ్బు ప్రభావం, డబ్బు లేకుండే కదా. ఓకే, మా నాన్న పాపము చదివించాలని అనుకున్నాడు. చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే మా అమ్మకు చేత కాకపోవడం, మా నాన్నకు చేత కాకపోవడం, ఇక సంథింగ్
ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. మా తమ్ముడు కూడా జల్దీ వేసుకున్నాం, నేను కూడా జల్దీ వేసుకున్నాం. ఇక అది జరిగిపోయింది సార్. ఇక తర్వాత ఏమైందంటే గల్ఫ్ పోయిన తర్వాత నాకు లేబర్గా పనిచేసిన అక్కడ. అంటే మీ ప్రస్థానం అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది లేబర్గా. ఏ దేశం వెళ్ళారు మీరు? దుబాయ్. దుబాయ్. దుబాయ్ వెళ్ళినాం. ఓకే. లేబర్ వర్క్ మీద. లేబర్ వర్క్ ఒక 4 years పైననే చేసిన లేబర్గా. తర్వాత నాకు హరిబాబు చాలా పరిచయం అయింది. హరిబాబు అంటే ఓనర్. మీరు చెప్తా ఉంటే మీ మాటలు ఎమోషన్ కనిపిస్తుంది. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజులు నాకు చెప్పాలని ఉంది, ఎందుకంటే చాలా కష్టపడ్డా. చెప్పండి అసలు ఏం జరిగింది అసలు అక్కడ. హరిబాబు నన్ను చూసిండు. చూస్తే అతని వెహికల్ తీసుకొస్తే నేను గాడి క్లీన్ కార్ని దుడిచేవాడిని. చూసిండు ఆయనకేమో జాలి అనిపించి లోపలికి పిలుచుకున్నాడు. ఒకరోజు పిలుచుకుని, నువ్వు ఎంత చదువుకున్నావు బాబా అని అడిగి, నేను 10th పాస్ అయినా సార్, అంతే, ఇంటర్ కూడా డిస్కంటిన్యూ చేసిన. అంటే సరే, నువ్వు హిందీ చాలా బాగా మాట్లాడు. హిందీ ఎందుకు బాగా మాట్లాడంటే మా అత్తగారు ఏం పోయి బొంబాయి. ఓకే. ఇక బొంబాయి మా అత్తగారు కాకపోయినా నేను పోయేవాడిని. అక్కడ గార్మెంట్ లో కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఒక 10 years దాకా అక్కడ కూడా ఉన్నా బొంబాయిలో. హిందీ టాకింగ్ వల్లనే నాదొక అనుకుంటా. నా పర్సనాలిటీ కూడా అందులో మేము అందరం ఒక 25 మంది వెళ్ళినాం. కానీ అందులో నన్ను ఇదంతా ఎన్నో సంవత్సరం అప్పుడు? ఇది 2004లో. 4 మాట. అప్పటికి వీళ్ళను ఫోర్మెన్ చేసేసిండు. 4 years లేబర్లందరూ కలిపి ఒక టీమ్ లీడర్ని. అప్పటికి నాకు 20 మందిని ఇచ్చి వీళ్ళని చూసుకొని ఇచ్చిండు. ఆ నుంచి స్టార్ నాది పలుకుతూ వచ్చింది. అక్కడ నేను ఫోర్మెన్ తర్వాత సూపర్వైజర్ చేసిన. సూపర్వైజర్ తర్వాత అడ్మిన్ సూపర్వైజర్ కూడా చేసిన. తర్వాత అడ్మిన్ అసిస్టెంట్, అడ్మిన్ మేనేజర్ కింద అసిస్టెంట్ గా చేసిన. ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు మీ కింద? దాదాపు నా కింద పనిచేసే వాళ్ళంటే ఒక 70-80 మంది ఉంటుంది. అడ్మిన్ సూపర్వైజర్ కింద కింద అంటే ఇక మొత్తం కంపెనీ వచ్చేస్తుంది. కంపెనీ అంటే మా మేనేజర్ ఉండే, ఆయన చేతి కింద నేను ఉండేది. ఓకే. నాకు సాలరీ ఆ కంపెనీ చాలా మంచి సాలరీ ఇచ్చింది. తర్వాత అన్ని రకాలుగా చూసుకుంది మంచిగానే. నా కోసం అదృష్టం కలిసి వచ్చింది. నేను ఫస్ట్ నాకు ఇల్లు కూడా లేకుండే, అసలు రెంట్ కొంటుండిని. ప్లాట్ కొన్నా, మా తమ్ముంది. తర్వాత ఇల్లు కట్టుకున్నా. ఆ నుంచి స్టార్ట్ అయింది ఇక మస్తు. దేవుడి దయ వల్ల హైదరాబాద్ ఉన్నాయి ప్రాపర్టీస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హరిబాబు మిమ్మల్ని నమ్మడానికి గల కారణం ఏంటి? మెయిన్ గా నమ్మడానికి కారణం అంటే ఆయన చెప్పిన పనుల్లో నేను కరెక్ట్ చేస్తూనే వచ్చిన. ఏ పని చెప్పినా, మార్కెట్కి పోయి ఏమన్నా కూరగాయలు తెపో, ఇంటి పనులు కూడా చెప్తుండే సారు. ఏం చెప్పినా కూడా ఆయనకు నచ్చింది. అంతే, మనం కరెక్ట్ గా చెప్తుంటే. ఒకవేళ నేను ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఖర్చు చేస్తే, సార్ నా దగ్గర డబ్బులు లేకుండా ఖర్చు చేసిన అని చెప్తుంటే నిజాయితీగా. ఒకవేళ ఆయన ఏమంటుండే, అరే నీకు ఒక గార్డెన్ ఉంది అనుకో, సపోజ్ గార్డెన్ నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నా, ఆ గార్డెన్ లా ఇంత కొటేషన్ తీసుకురా, నాకు ఇంతలా కావాలంటుండే, 1,00,000 రూపాయలు కావాలంటుండే. వాడు 80,000కే ఇచ్చినా కూడా ఆయన 1,00,000 రూపాయలు అంటే నాకు 80,000 ఇచ్చింది కదా సార్ అంటే 20,000 ఉంచుకోండి అంటుండే. అంటే అంత మంచి సారు దొరకాడు ఎక్కడ. ఆయన వల్ల కూడా చాలా మాకు హెల్ప్ అయింది. ఇప్పటి వరకు మీరు ఆ దేశంలోనే ఉన్నారంటారు? దుబాయ్. ఎప్పుడు వచ్చారు ఇండియాకి? ఇండియాకు 2017లో వచ్చిన. అప్పటి నుంచి ఉన్నారా? అప్పటి నుంచి ఉన్నా. 17 years. ఒక్క హరిబాబు దగ్గర మీరు వర్క్ చేశారు? అవును. ఇప్పటికి కూడా నాకు వచ్చే సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీసా అక్కడ ఇన్స్టాల్మెంట్ వీసా అంటే అక్కడ కూడా మనం హరిబాబు కావచ్చు. స్టిల్ మీ వయసు ఎంత ఇప్పుడు? 51 ఉంటాయి. ఇప్పటికి మీరు వెళ్ళడానికి రెడీగా ఉంది. ఫిజికల్ సహకరిస్తుంది. ఇప్పటికి వెళ్తుంది దేవుడి దయ వల్ల. బాగానే ఉంది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక్కటే బాబు, నిశాంత్. ఒక్కడే బాబు. ఏం చదువుతున్నాడు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రాసెస్ నడుస్తుంది. ఎప్పుడైతుందో టైం పడుతుంది. రైట్. ఇక్కడ విషయం ఏంటంటే, అందే వెంకటగిరి గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉండి ఆయన ప్రస్థానంలో కష్టపడి ఒక హరిబాబు దగ్గర ఒక మంచి పేరు సంపాదించి ఒక నిజాయితీ గల పౌరుడిగా భారతదేశానికి ఈరోజు అడుగుపెట్టి నాకంటూ ఒక ప్రస్థానాన్ని క్రియేట్ చేసుకున్నా అని చెప్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకటగిరి గారు, ఓకే, మీ దుబాయ్ ప్రస్థానంలో మీ అదృష్టం, మీ నిజాయితీ, మీ కష్టపడే తత్వం మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇండియాకు వచ్చిన తర్వాత సేవ చేయాలనే ఆలోచన రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే కష్టపడ్డ మా తండ్రి నాకు గుర్తుకొచ్చిండు. మా అమ్మ. ప్రస్తుతానికి అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ ఉంది, నాన్న లేడు. అమ్మ ఉంది.
అంటే మీరు బయట ఉన్నప్పుడే నాన్నగారు ఇక్కడనే ఉన్నప్పుడే చనిపోయిండు. రీసెంట్ గానే రీసెంట్ గా నేను అప్పుడు బొంబాయిలో ఉండింటిని. ఉమ్, మా నాన్న చనిపోయినప్పుడు ఉమ్, కబర్ వక్త వచ్చిన. అయితే కష్టాలు చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి ఉమ్, మా తమ్ముడైనా కష్టపడ్డాడు, నేనైనా కష్టపడ్డా. ఈ కష్టాలన్నీ నా దృష్టిలో ఉంచుకొని నేను ఎప్పటికైనా ఇంకొకళ్ళకు కొంచెమన్నా సేవ చేయడానికి భగవంతుడా నాకు కొంచెం సహకరించని మొక్కుతుంటే ఉమ్, ప్రతిసారి దేవుని వేడుకుంటుంటే, ఉమ్, అరే నేను ఒక్కని బతుకుడు కాదు, ఒక 10 మందిని బతకనీయ దేవుడా అని మొక్కుతుంటుంది. ఉమ్, అది నాకు జరిగింది ఆల్రెడీ. నా జీవితంలో నాకు ఇప్పుడు ఏ టెన్షన్ లేదు, ఓకే, ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా. నా కొడుకు కూడా మంచి చదువు అంటే చదువుకున్నాడు, ఉమ్, పర్వాలేదు, రేపు మాపో జాబ్ చేస్తాడు. ఉమ్. ఇక అన్నీ అయిపోయినాయి, దేవుడు మీకు అన్ని ఇచ్చాడు ఇంకా. అన్ని ఇచ్చింది. ఉమ్. ఇంకా మీతో నైనంత మటుకు పేదవాళ్ళకి సేవ చేయాలి. సేవ్ చేయాలి. ఇప్పటికి కూడా నేను అనుకునేది ఏంటంటే లయన్స్ క్లబ్ అంటే లయన్స్ క్లబ్ అని అంటలేను. ఉమ్, అట్లాంటి సేవా కేంద్రాలు ఎన్నున్నా ఉమ్, మనం సహకరించడానికి రెడీ ఉన్నాం. ఓకే, మళ్ళా రెండవది, నేను ఇప్పుడు ఎందుకు పోతున్నారని మీరు అడుగుతున్నారు కదా గల్ఫ్. మళ్ళీ ఉమ్, నేను పోయేది అక్కడ ఏదో లేబర్గా కాదు, మనమే సొంతం పెడితే ఒక నలుగురికి ఉపాధి కల్పించవచ్చు అనే ఉద్దేశంతో, అది కూడా ఇంకా హెల్ప్ చేయడానికే. అంటే దుబాయ్లో మీరు ఏదైనా దుబాయ్ కాదు, ఒమాన్ ఇప్పుడు వెళ్ళేది. ఒమన్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అది ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, ఉమ్, ఇప్పుడు పోయేది విజిట్ వెళ్తున్నాము, అక్కడ చూసి వస్తాము. ఉమ్, ఒకవేళ నాకు మంచిగా అనిపించింది అనుకో, ఓ 50 లక్షలు ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని మా హరిబాబు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఓకే, వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు. ఉమ్, ఒకవేళ అది కూడా దేవుడి దయ వల్ల సాధిస్తే ఒక 10 మందికి మన బాల్కొండ ప్రజలకు కూడా సహకారం చేద్దామని అనుకుంటున్నాను. ఆ దిశగా ఆలోచిస్తారు కాబట్టి ఒమన్ అనుకుంటున్నాను. కానీ కానీ ప్రస్తుతానికి ఇంతవరకు మీరు ఉమ్. చేసిన సేవలు ఏమైనా ఉంటే మీ మాటలో చెప్పండి. నేను చేసిన సేవలు అంటే చెప్పొద్దు అంటారు కదా, చేసిన సేవలు అఫ్ కోర్స్ కొన్ని అంటే మీ వల్ల. నా వల్ల దాదాపు మా కంపెనీలో ఉమ్, బాల్కొండ మట్టుకైతే ఒక 45 మంది మాత్రము ఉపాధి పొందుతున్నారు దుబాయ్లో. ఓకే, కొందరు సూపర్వైజర్లు అయినరు, కొందరు ఫోర్మెన్లు అయినరు. లేబర్గానే నేను తీసుకెళ్ళింది, లేబర్గా అయినా వాళ్ళు డెవలప్ అయినరు, అప్పు పుట్ట వేసుకొని కొందరు ఇండ్లు కట్టుకున్నారు, మంచిగా అయిపోయారు. అది చెప్పచ్చు నేను సహకరించింది. రెండవది, మొత్తానికి మా కంపెనీలో 220 మందిని తెచ్చిన నేను. పాకిస్తాన్ అనకుండా, బంగ్లాదేశ్ అనకుండా, కేరళ అనకుండా, తమిళనాడు అనకుండా, అట్లా బాగా మందికి వెళ్ళిపేసిన, వీసాలు పంపిన. ₹1 కూడా తీసుకోలేదు. ఎప్పుడు కూడా ₹1 తీసుకోలేదు ₹1 వీసాకి. ఎందుకు? ఎందుకంటే నేను పడ్డ బాధలు ఇంకొకరు కూడా పడద్దు. నేను ₹1,00,000 పెట్టి నేను దుబాయ్ పోయినా, అవి ముట్టడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. అట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. పాపం ఏం లేనోళ్ళే బయట వెళ్దాం, గల్ఫ్ వెళ్దాము, ఏదో ఉపాధి ఉంటుందని వెళ్తారు. ఏజెంట్ మోసాలు అన్నీ చూసిన. నాకు కూడా జీవితంలో గతంలో ₹1,00,000 ఎత్తుకొని వెళ్ళిపోయింది ఒక ఏజెంట్. అది తెలిసే బాల్కొండ ప్రజలకు. అట్లాంటివి జరగద్దు, నా జీవితంలో ఏదో జరిగింది, ఇంకొకరికి జరగద్దు అని నా బాధ. ఇక తీసుకుంటే అవో 2-3 కోట్లు ఉంటుండే సార్, నాకు ఆ డబ్బులు అవసరం లేదని హెల్ప్ చేసిన. అంటే ఈ కాలంలో ఎవరికైనా డబ్బు అంటే వ్యామోహం ఉంటుంది. అవును, డబ్బు కోసమే ఏ పనైనా చేస్తారు. మరి మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? కింది స్థాయి నుంచి వచ్చిన కదా సార్, కష్టం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఆ కష్టపడ్డ వాడికే కష్టం అనేది తెలుస్తుంది. అయితే నేను సంపాదించిన కదా సార్, ఆల్రెడీ నాకు ఏం లేనా, దేవుడి దేవన్నా చెప్పొచ్చో చెప్పరాదో, నేను బతకడానికి, నా కొడుకు బతకడానికి, నా మన్మలు బతకడానికి సాటిస్ఫాక్షన్ ఉంది, సంపాదనలో సాటిస్ఫాక్షన్ అంత మట్టుకు ఓకే. ఏమైనా ఒడ్డొడుకులున్నా, అప్పులున్నా, ఏమున్నా అంత పుడతా వస్తుంది. ఆ చెట్టు ఉన్నాయి, ఈ చెట్టు ఉన్నాయి, కష్టార్జితం. కాబట్టి నాకు అదృష్టం పలిగినట్టు అందరికి వలగాలని మొక్కుతాను నేను కూడా దేవుని. కానీ నాకు పలిగింది, అట్లా జరిగింది. ఇంకోటి కూడా బాగుపడాలని నా కోరిక, అంతే. ఇంకా వేరే వాళ్ళకు కూడా అంత ఇబ్బంది కాకూడదు దేవుడా అని మొక్కుతా. అది నా ఉద్దేశం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, మీ సేవకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మొత్తానికి లయన్స్ క్లబ్ వైపు అయితే అడుగులేశారు. అవును. ఎన్ని రోజులు అవుతుంది అందులోకి వచ్చి? ఇందులోకి వచ్చి 4 years అవుతుంది సార్. 4 years నుంచి. 4 years ప్రస్తుతానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. నేను ప్రెసిడెంట్ గా ఉన్నా. నెక్స్ట్ టైం డీసీ చేయాలనుకుంటున్నా, డిస్ట్రిక్ట్ చైర్మన్ గా. నా ఆశ అది. ఎలాంటి సేవలు ఉంటాయి అందులో లయన్స్ క్లబ్ లో? సేవలు అంటే ఏముంటాయి సార్, ఇప్పుడు పాపం పేద ప్రజలకు అన్నదాన చిన్న చిన్నే, కానీ ఒకటి పెద్ద కార్యక్రమాలు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరు మా గవర్నర్స్ కానీ, మా పై వాళ్ళు ఆర్సీలు కానీ, వాళ్ళ సేవలు వాళ్ళు పెద్ద ఎత్తుననే చేస్తున్నారు. మా మట్టుకు మాత్రం చిన్న చిన్నగా వాళ్ళు మంచి సేవలు చేస్తున్నారు. ఇప్పుడు మా మట్టుకు అంటే ఏంది, ఇప్పుడు హాస్పిటల్లో ఫ్రీజర్ ఉంటుంది కదా, ఒక ఏమంటారు సార్, సేవలను భద్రపరచు, అది మేము మా వంతు మేము ఇచ్చినాం.
ఎక్కడ అంటే ఇక్కడ మన హాస్పిటల్ అది ఇప్పుడు బాల్కొండ చెడిపోయింది. హాస్పిటల్. ఓకే. అది ఇప్పుడు చెడిపోయింది, చేయిస్తున్నాం. ఉమ్, అట్లా కిషన్ నార్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఉమ్. మా ప్రెసిడెంట్ ఏరియాలో ఇవ్వగలిగింది అదొకటి కొద్దిగా పెద్ద, అంటే ఎక్కువ ఆ, మొత్తంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. మొత్తంలో. ఉమ్, ఇక వరద బాధితులకు కొంచెము దుప్పట్లు కానీ అవి పంచినాం నిర్మల్లో. ఉమ్, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసినాం మేము. ఉమ్, ఇక ఆర్సీలు జెడ్సీలు వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు కంటి ఆపరేషన్ కానీ ఉమ్, వాళ్ళకు డొనేషన్ ఇస్తారు. ఉమ్. ఇప్పుడు హాస్పిటల్ కంటి హాస్పిటల్, ఓకే. అక్కడ ఆపరేషన్ కావాలా, కొందరికి లెన్స్ పెట్టాలా, డబ్బులు ఉండయి. ఉమ్, అట్లా సాయం చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. ఉమ్. అంటే ఇక్కడ మెయిన్ లయన్స్ క్లబ్ ఉద్దేశము మానవ సేవ, అంతే. వీలైనంత ఎక్కువగా నిరుపేదలకు సేవ చేయడం, అంతే అంతే అంతే. అది కూడా సొంత డబ్బులతో. సొంత డబ్బులతో పేరు రావాలని ఏం లేదు. ఉమ్, అసలు పేరు రావాలని ఎందుకు అంటే మా పై వాళ్ళకి తెలడానికి కోసమే, కానీ ఉమ్, అసలు వాళ్ళ స్వార్థం అనేది లేదు ఉమ్. లయన్స్ క్లబ్ లో. అందరూ మీరు సేవలు చేస్తున్నప్పుడు బయట అంటే మీ క్లబ్ లో లేని వాళ్ళు కూడా బయట నుంచి మీకు ఎవరైనా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారా? చేసిన వారు ఉన్నారు. ఉమ్. ఉన్నారు అంటే చాలా మంది. వారు వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు సపోజ్ మేము లయన్స్ క్లబ్ కట్టినాం, ఓకే. అయితే పేరు చెప్పచ్చా? మీ ఇష్టం అది. బర్గడ్ మల్లేష్ అని ఉమ్, అతను మాకు ఓన్ ప్లాటే ఫ్రీగా ఇచ్చేసి. ఓకే. బాల్కొండకు చెందిన ఒక బాల్కొండకు చెందిన బర్గడ్ మల్లేష్, ఇక్కడ యోగేశ్వర హార్డ్వేర్ ఉంటుంది చూడు, ఇక్కడ ఓకే, ఓకే, అతను ఓకే. ప్లాట్ డొనేట్ చేసిండు. ప్రస్తుతానికి దాని వాల్యూ ఎంత ఉంది? దాని వాల్యూ ఇప్పటికి 20 lakhs ఉంటుంది సార్. మీ లయన్స్ క్లబ్ సేవలను గుర్తించి ఆయన మీకు డొనేషన్. ఆయన ల్యాండ్ కూడా లయన్స్ క్లబ్ మాకు మెంబర్, చైర్మన్. అతను అంటే ఫ్రీగా ఇచ్చారు ల్యాండ్. ఇంకా ఫ్రీగా ఇచ్చిండు. ఆయన Okay. ఫ్రీగా ఇచ్చిండు. మేము 1,50,000 1,25,000 అట్లా తోచిన కాడికి వేసుకొని మేము భవనం నిర్మించుకున్నాం. ఓకే. ఇప్పుడు లయన్స్ భవనం ఫస్ట్ మేమే నిర్మించుకున్నాం డిస్ట్రిక్ట్ లో. అంటే ఎక్కడ ఎక్కడ ఈ లొకేషన్ ఆ? బాల్కొండలో? గోకుల్ వెంచర్ అని ఉంది ఇప్పుడు అక్కడ అవును. లోపల. మహాంతి ఎస్, స్కూల్ ఉందా ముందట ఆపోజిట్ లో, అక్కడ కట్టారు. ఆశ్రమం ముందట ఉంది అక్కడ. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా మీరు చేసిన సేవల్లో మీకు అత్యంత తృప్తినిచ్చినటువంటి సేవ ఏదైనా ఉందా? అంటే ఇది ఒక సేవల్లో ఈ సేవ నన్ను చాలా సాటిస్ఫై చేసింది, ఇలాంటి సేవలు ఇంకా ముందు ముందు జీవితంలో ఇలాంటి చేస్తానో చెయ్యను, ఇంకా చేస్తే బాగుంటుందని ఫీల్ అనిపించిన ఏదైనా సేవ ఉందా? నాకు ఒకటి చాలా ఫీల్ అనిపించింది అంటే టీచర్స్ డే రోజు. ఓకే. టీచర్స్ డే రోజు అసలు ఆ రోజు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఏడ్చిన. ఆ రోజు ఉమ్, నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే టీచర్స్ అంటే నిస్వార్థ పరులు, ఉమ్, అసలు స్వార్థం అనేది ఉండదు వాళ్ళకు. ఉమ్, వాళ్ళు రిటైర్డ్ అయ్యే టైంలో కూడా ఉమ్. ఇంకో 100 మంది టీచర్లను తయారు చేసి పెడతారు అవును కదా. నిజానికి అసలు మీరు అన్నట్టు టీచర్స్ కి ప్రమోషన్ అనేది ఉండదు. ఉండదు. రిటైర్ అయ్యేంత వరకు అదే వృత్తి, రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ పని అదే. ఇంకొకటి ఏంటంటే దేవుళ్ళ కాలంలో కూడా ఉమ్, టీచర్స్ అంటే టీచర్స్ గురువులే కదా. గురువులు. గురువులు దేవుళ్ళకు కూడా ఉన్నారు కాబట్టి ఉమ్, వాళ్ళని ఎంత పొగిడినా తక్కువనే, ఉమ్, ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువనే. ఉమ్, వాళ్ళకు నేను ఎంతో చిన్న ఎంత సన్మానం చేసే కార్యక్రమం పెట్టి ఉమ్, సక్సెస్ఫుల్ అయిందంటే చాలా సంతోషపడ్డా. ఇవన్నీ ప్రోగ్రాంలు ఒక ఎత్తు. ఉమ్, తర్వాత ఉమ్, డాక్టర్స్ కూడా ప్రాణాలు కాపాడే వాళ్ళు, వాళ్ళని కూడా తక్కువ కాదు, వాళ్ళు కూడా ఎక్కువనే. మీ టీచర్స్ అప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టారు? టీచర్స్ అప్పుడు నాకు చాలా మంచి, అసలు అది టీచర్స్ డే ఇయర్కి ఒకసారి వస్తే 6 months ఒకసారి వచ్చినా మంచి సంతోషం అనిపించింది. అంత సంతోషంగా అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు. గుర్తుపెట్టారా మిమ్మల్ని టీచర్స్ ఎవరైనా? గుర్తు పట్టలేరు, ఎందుకంటే నా ఏజ్ వాళ్ళు లేరు, వాళ్ళంతా యంగ్ ఉన్నారు టీచర్స్. కానీ నాకు నా ఏజ్ మాకు చెప్పిన టీచర్స్ నాకు జ్ఞాపకం వచ్చారు అనమాట. ఓహో, అంటే మీరు చేసింది ఆ ఎమోషనల్ లో దుఃఖం వచ్చింది నాకు, అంతే. కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ చాలా సంతోషమైన, నువ్వు అన్నట్టు గుర్తుండడానికి ఇది ఒకటే టీచర్స్ డే. రైట్. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్ని చేద్దామని అనుకుంటున్నారు? ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? నా ప్రాణం ఉన్నంత వరకు, నేను ఇక్కడున్నా, గల్ఫ్లో ఉన్నా, ఎక్కడున్నా, నేను పదవులని కాదు, ప్రజలకు ఎప్పుడు తోడ్పడుతూనే ఉంటా. చెప్పుకోవడం కూడా కాదు, చేసి చూపిస్తాను. నా ఉద్దేశం అది. రైట్. ప్రశాంత్ టీవీ చేసిన ఇంటర్వ్యూలో ఈరోజు ఒక మహానుభావుల్ని, గొప్ప వాళ్ళని నా స్టూడియోకి పిలిచిన నేను ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాగుండాలి.